అగ్రరాజ్యంలోకి అక్రమ వలసదారుల రాకను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో భారీ గోడను నిర్మిస్తానని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి అడుగు వేశారు. 3,200 కిలోమీటర్ల పొడవుండే సరిహద్దు వెంట భారీ గోడ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభిస్తూ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు. వాషింగ్టన్లోని అమెరికా హోంశాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే దిశగా మరో ఆదేశంపై సంతకం చేశారు. అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకోవడం, ప్రశ్నించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనల్ని మరింత కఠినతరం చేశారు. సమాఖ్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వలసదారులకు రక్షణ కల్పిస్తున్న నగరాలకు ప్రభుత్వ నిధుల ప్రవాహాన్ని అడ్డుకునే దిశగా కార్యాచరణ ప్రారంభించారు. ట్రంప్ నిర్ణయాలు అక్రమ వలసదారుల్లో కలవరం రేపుతుండగా గోడ నిర్మాణం ప్రాజెక్టు చర్చనీయాంశమైంది. భారీ ఖర్చు, భూసేకరణ వంటి సంక్లిష్టతల కారణంగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం ఆషామాషీ కాదని నిపుణులు అంటున్నారు. గోడ నిర్మాణ ఖర్చును మెక్సికో నుంచి రాబడతామని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇచ్చేది లేదని ఆదేశం పదే చెబుతోంది.